నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, చాలా మందికి కూడా ఆర్థిక సమస్యలు ఉండడం గానీ, అసలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా, ఆడవాళ్ళకి సౌభాగ్యం చక్కగా ఉండాలి అనుకున్నా, పిల్లలు అభివృద్ధిలోకి రావాలన్నా కూడా ఈ రథసప్తమి రోజున అంటే జనవరి 25న వచ్చే రథసప్తమి రోజున ఎటువంటి నియమాలు పాటిస్తే బావుంటుందంటారు? జనవరి 25వ తారీఖు రోజున రథసప్తమి అనేటువంటిది మనకు వచ్చిందమ్మా. భానువారం అంటే ఆదివారం సప్తమి తిథి కూడా కలవడం భాను సప్తమి అని అంటారు. రెండూ కలిసి రావడం అనేటువంటిది మహాయోగం అని చెప్పవచ్చు. ప్రధానంగా మనకు నవగ్రహాలలో రవి ఏంటనంటే దేనికి కారకుడు అంటే ఆరోగ్యానికి కారకుడు. మొట్టమొదలు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అట్లాగే భాస్కరో నమస్కార ప్రియ. ఆ సూర్యుడికి ఏమీ చేయకపోయినా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఒక్కసారి నాయనా నీ వల్లనే ఈరోజు నేను చూశాను నమస్కారం చేస్తే చాలట, ఆయన అనుగ్రహిస్తాడు. అయితే యజ్ఞోపవీత ధారణ కలిగినటువంటి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ పద్మశాలి అలాగే ఈ విశ్వబ్రాహ్మణ కుటుంబాలలో విధిగా గాయత్రి పూజ చేయాలి చెప్పిన సంఖ్య ప్రకారం. కానీ తక్కిన మిగతా కులాల వాళ్ళకి ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు స్నానం చేయగానే ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే చాలట. ఆ యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు గాయత్రి ఎంత చేస్తే ఫలితం వస్తుందో ఒక్క నమస్కారం మిగతా వర్ణంలో వాళ్ళకి చేయగానే వస్తుందట. అంటే అంతటి అభ్యున్నతి అన్ని వర్ణాల వాళ్ళకి కూడా మన వాళ్ళు కలగజేశారు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రవి ప్రభావం వలన ఉద్యోగంలో ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ఎవరి జాతకంలోనైతే రవి బలహీనంగా నీచ స్థితి శత్రు రాశిగతులై ఉంటాడో లేదా రిప్ప స్థానాలలో ఉంటాడో వాళ్ళకి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు. ఇప్పుడు మనం గమనించుకుంటేనమ్మా, హృదయ స్థానము రవికి సంబంధించినటువంటిది. ఈ హృదయ స్థానంలో అనగానే మనకు వచ్చేటువంటిది ఏంటి? శ్వాసకోశ సంబంధమైనటువంటిది. గుండె, హార్ట్ అటాక్స్ అని అంటారు. ఈ మధ్య ప్రతి వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సాధారణంగా 40 వాళ్ళు యాంజియోగ్రామ్ టెస్ట్ చేసుకున్నా వాల్వ్స్ బ్లాక్ అయినట్టుగా వస్తాయి. ఇవి తదనంతరంలో 50 ఏళ్ల తర్వాత కనబడతాయి. కాబట్టి ప్రతి వాళ్ళకి గుండెకాయ ప్రధానం. నవగ్రహాల్లో రవి ప్రధానం. ఈ రవి గుండెకి ఆధారభూతం. రవి నియంత్రించేటువంటి ఆర్గాన్ ఏదంటే గుండెనే. కాబట్టి హార్ట్ అటాకుల నుంచి బయటపడాలన్నా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యల్లో కోరుకున్న చోట బదిలీ కాదు, అలాగే ఉద్యోగంలో సరిగ్గా ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడడం, ఉద్యోగంలో అధికారులు సహోద్యోగుల వల్ల ఎక్కువగా నష్టాలు కష్టాలు పడడం, ఇవన్నీ సాధారణంగా జరుగుతూనే ఉంటుంటాయి. ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలకి కూడా రవి కారణమవుతాడు. ఎందుకంటేనమ్మా, ఈ యొక్క రవిని ఆరాధించినటువంటి సత్రాజిత్తే రోజుకి 100 బారువులు బంగారాన్ని ఇచ్చే శమంతక మణిని పొందగలిగాడు. అలాగే ఏమి చేసినా అక్షయమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు రవి ప్రభావం. రవి అనుగ్రహించాడంటే తిరుగుండదు. ఆ రవిని ఉపాసన చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుల యొక్క ఆజ్ఞానుసారము ఉపాసన చేసినటువంటి ప్రభావము వలన ధర్మరాజుకి ద్రౌపదికి అక్షయ పాత్ర ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సూర్యుని యొక్క అనుగ్రహం వల్లనే. సూర్య ఉపాసన చేసినటువంటి కృష్ణుడి కొడుకు సాంబుడు కానీ, మయూర కవి కానీ, అనేక మంది, హర్షగుప్తుడు కానీ, హర్షవర్ధనుడు, వీళ్ళందరూ కూడా సూర్యారాధన చేసి తరించిన వాళ్ళే. కాబట్టి ఈ యొక్క రథసప్తమి రోజున ప్రధానంగా ధనపరమైనటువంటిది, ఉద్యోగపరమైనటువంటిది, ముఖ్యంగా ఆడవాళ్ళకి సౌభాగ్యం దీర్ఘకాలికంగా ఉండాలన్నా, పిల్లలు అభివృద్ధిలోకి రావాలన్నా ఈ రోజున చేయవలసినటువంటి వ్రతం అనేటువంటిది ఒకటి ఉంది. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారే ధర్మరాజుకు చెప్పాడు. పూర్వము సూర్యవంశజుడైనటువంటి సగర చక్రవర్తి దగ్గర ఇందుమతి అనేటువంటి యొక్క నాట్యగత్తె ఉండేది. ఆమెకి వైరాగ్యం కొంత సమీపించిన తర్వాత దేవతానుగ్రహం కావాలి, అలాగే జీవితంలో భవిష్యత్తులో కూడా మంచి జన్మ రావాలి, ఏం చెయ్యాలి, సౌభాగ్యవంతమైనటువంటి జీవితం కావాలి, పుత్ర పౌత్రాదులతో అభివృద్ధిగా ఉండాలి, ఏం చెయ్యాలని చెప్పి అడుగగా
అప్పుడు వశిష్ఠ మహాముని అడిగింది. వశిష్ఠ మహాముని చెప్పినటువంటి దాన్నే శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఏంటయ్యా ఆ వ్రతము అనంటే, మాఘశుక్ల సప్తమి తిథి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకునే భాగంగా ఆ యొక్క సంబంధించినటువంటి నీటిలో యష్టి మధుకము, కుంకుమ పువ్వు, రక్తచందనము, వట్టివేళ్ళు, మంజిష్ట, అలాగే ఎర్ర అక్షితలు, ఎర్ర గన్నేరు పుష్పములు, ఇవన్నీ బిందెలో, రాగి బిందెలో వేసి బాగా బాగా సంబంధించిన కాచిన తర్వాత ఆ యొక్క రసమంతా కూడా ఆ నీటిలో దిగుతుంది. దానిని బకెట్లో వేసుకొని కొన్ని చన్నీళ్ళు కలుపుకొని స్నానం ఆచరించాలి. ఈ స్నానం ఆచరించేటప్పుడు 7 జిల్లేడు ఆకులు కానీ లేదా చిక్కుడు ఆకులు కానీ తల మీద పెట్టుకొని, లేదా 3 జిల్లేడు ఆకులు, 3 చిక్కుడు ఆకులు, 2 జిల్లేడు ఆకులు ఇక్కడ, 2 జిల్లేడు ఈ భుజం మీద, పైన ఆ జిల్లేడు ఆకుల పైన 7 రేగిపండ్లు పెట్టుకొని, అప్పుడు ఆ యొక్క సూర్య భగవానికి నమస్కారం చేసుకుంటూ 7 జన్మలలో చేసినటువంటి పాపములన్నీ క్షయమవుగాక అని చెప్పి ఆ యొక్క నీటితో స్నానం చేయాలి. చేసిన తర్వాత ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకొని సూర్యుడికి 6 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంట్లోనైనా పూజా మందిరంలోనైనా కానీ లేదా తులసి చెట్టు దగ్గరైనా కానీ అష్టదళ పద్మం వేసి అక్షితలు, కుంకుమ, ఎర్ర అక్షితలు, ఎరుపు రంగు అక్షితలు, కుంకుమ కలిపింది, పసుపు, కుంకుమ, ఎర్రటి పుష్పములు అలంకరణ చేసి ఆ అష్టదళ పద్మము మధ్యలో రాగి చెంబు పెట్టి ఆ రాగి చెంబులో చక్కగా నీటిని, శుభ్రమైన నీటిని వేసి అందులో కుంకుమ పువ్వు, ఎర్రచందనము, అలాగే కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత కొబ్బరికాయ పెట్టి చక్కగా పూలమాలతో ఎర్రటి జాకెట్ పీస్తో అలంకరణ చేసి ఆ యొక్క నారికేళము దగ్గర శివపార్వతుల ప్రతిమ, అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రతిమ వెండితోనైనా బంగారంతోనైనా, కాబట్టి వెండితోనైతే ఒక 50 లేదా 100 రూపాయల్లో దొరుకుతుంది. ఆ వెండి ప్రతిమను తెచ్చి చక్కగా గణపతి పూజ చేసుకొని శివ అష్టోత్తరంతో, అలాగే గౌరీ అష్టోత్తరంతో, సూర్య అష్టోత్తరంతో పూజ చేసి శివ సహస్రనామ పారాయణము, గౌరీ ఉమా లేదా ఉమా సహస్రనామం లేదా దుర్గా సహస్రనామ పారాయణము, అలాగే సూర్య సహస్రనామ పారాయణము చేసిన తరువాత అప్పుడు చక్కగా ఈ సంబంధించినటువంటి గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసాన్నం కానీ, బెల్లం పాయసం కానీ బెల్లమే వాడాలి. ఆ పాయసాన్ని తయారు చేసి చక్కగా ఒక ప్లేట్లో చక్కగా చిక్కుడాకులన్నీ పరిచి అందులో ఈ పాయసాన్ని పెట్టి ఉదయించినటువంటి సూర్యుడికి ప్రసాదంగా చూపించి అప్పుడు ఆ యొక్క ఒక రాగి పాత్ర తీసుకోవాలి. రాగి పాత్ర నిండా చక్కగా బియ్యం పోసి దాని మీద 3 తమలపాకులు, 2 వక్కలు, 1 ఖర్జూరము, ఆ యొక్క పూజ చేసిన ప్రతిమ ఉంటుంది కదా, ఆ ప్రతిమ ఎర్రటి బ్రాహ్మడికి, ఎరుపు రంగు బ్రాహ్మడితే శ్రేష్టం, అంటే కాస్త రెడ్ కలర్లో ఉండాలి ఆ బ్రాహ్మడికి. ఇక ఎరుపు రంగు వస్త్రము అప్పుడు ఆ బ్రాహ్మడికి ఈ 25వ తారీఖు ఉదయం 11:34 లోపల దానం చేయాలి. చేసినట్లయితే సమస్తమైనటువంటి కోరికలు, వాంఛలు నెరవేరుతాయి. ఇది మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటిదే. అంతేకాకుండా ఈ రోజున కొన్ని నియమాలు కూడా చెప్పబడి ఉన్నాయి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది. ఈ యొక్క రథసప్తమి సందర్భంగా 25వ తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి దశమహావిద్యల భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి హోమాలతో పాటు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, మృత్యుంజయ హోమము, సుదర్శన హోమం లాంటివి జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాడు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆ విధంగా దానము చేసిన తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిదమ్మా. నియమాల గురుగారు ఉపవాస నియమాన్ని పాటిస్తే మంచిది. సూర్యాస్తం అయిన తర్వాత చంద్ర దర్శనం చేసుకొని అప్పుడు భోజనం చేయవచ్చు. ఇది ఈ విధంగా చేయాలి. కానీ ముందు రోజు దీనికి నియమం ఏంటంటే షష్ఠి తిథి రోజున స్నానం ఆచరించిన తరువాత నువ్వులని బాగా దంచితే పిండి వస్తుంది. ఆ పిండిని ఒంటికి రాసుకొని ఇక ఆ రోజు షష్ఠి తిథి రోజున, సప్తమి తిథి రోజున మద్యపానము, ధూమపానము, మాంసాహారము, అలాగే దాంపత్యము ఇవన్నీ పనికిరాదమ్మా. శుద్ధిగా ఉండి ఈ సప్తమి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో స్త్రీలకి ముఖ్యంగా సౌభాగ్యం చక్కగా ఉంటుంది. పిల్లలు
ముఖ్యంగా ఉద్యోగ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది, పిల్లలకి అభివృద్ధిలోకి వస్తారు, వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. నవగ్రహాల్లో రవి యొక్క అనుగ్రహం కలిగితే మిగతా గ్రహాలన్నీ చెప్పినట్టు వింటాయి, ఎందుకంటే రాజు రవే కదమ్మా. అవును. అవును. కాబట్టి అధికారుల యొక్క అండదండలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రవి యొక్క అనుగ్రహం కలిగితే తండ్రి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. హ్మ్. ఇది అన్నిటికంటే ముఖ్యంగా రేవతి నక్షత్రం 4వ పాదం ఉండగా ఈ యొక్క రథసప్తమి ఉంటుంది 11:34 తర్వాత అశ్విని నక్షత్రం ఉంటుంది. ఈ రేవతి నక్షత్రానికి ఏంటి అయ్యానంటే, ఈ రేవతి నక్షత్రం 4వ పాదం కదమ్మా. ఈ రేవతి నక్షత్రం 4వ పాదము, అశ్విని నక్షత్రం మొదటి పాదము గండాంత దోషము అని జ్యోతిష శాస్త్రం ప్రకారం. కాబట్టి ఈ రేవతి నక్షత్రం 4వ పాదంలో, అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలతో ఉంటుంటారు. దానికి నివారణగా సూర్య ఆరాధన చేయమంది. కాబట్టి ఇవి రెండూ ఉన్నటువంటి రోజున రథసప్తమి రావడం వల్ల ఎవరైతే సూర్య ఆరాధన చేస్తారో వాళ్ళకి సమస్తమైనటువంటి అనారోగ్య దోషాలు తొలగిపోతాయి, సంపూర్ణ దేహ ఆరోగ్యవంతులు అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చమ్మా. ఖచ్చితంగా గురుగారు. ఆ రోజు ఇవన్నీ కావాలి అనుకుంటే, కష్టాలు తొలగిపోయే ఆర్థిక సమస్యలు, సౌభాగ్యం, పిల్లల అభివృద్ధి ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు మీరు చెప్పినటువంటి వ్రతాన్ని ఆచరిస్తే అంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.